హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు రిప్లై అయితే ఇస్తాను. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కన్సైన్మెంట్ సంబంధించిన 9th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆల్రెడీ నేను 8 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ అనేవి చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా? ఈరోజు ఈ 9th ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. 1000 bicycles were consigned by Premier Company of Delhi to Amar Bros of Hyderabad at rupees 150 each. Premier Company paid freight rupees 10,000 and insurance in transit rupees 1,500. During the transit, 100 bicycles were totally damaged by fire. Amar Bros took delivery of the remaining bicycles and paid 1,530 for octroi. Amar Bros sent a bank draft to Premier Company for rupees 50,000 as advance payment and later sent an account sales showing that 800 cycles were sold at rupees 220. Expenses incurred by Amar Bros on godown rent and advertisement amounted to rupees 2,000. Amar Bros is entitled to a commission of 5%. Account in the books of Premier Company Delhi, assuming that a claim from insurance company was settled for rupees 14,000. Prepare necessary accounts from the given information. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉందో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? 1000 బైసైకిల్స్ అనేవి ప్రీమియర్ కంపెనీ వాళ్ళు పంపించారనమాట. ఎవరికి పంపించారంటే అమర్ బ్రోస్ కంపెనీ వాళ్ళకి పంపించారనమాట. ఒక్కొక్క కాస్ట్ వచ్చేసరికి 150 రూపాయలు. ఓకేనా? ఈ యొక్క కంపెనీ ప్రీమియర్ కంపెనీ వాళ్ళు ఫ్రైట్ ఎక్స్పెన్సెస్ కింద 10,000 అయితే ఖర్చు పెట్టారనమాట. అండ్ ఇన్సూరెన్స్ కింద 1,500 అయితే ఖర్చు పెట్టారు. నెక్స్ట్, డ్యూరింగ్ ట్రాన్సిట్, రవాణా మార్గంలో 1000 సైకిల్స్ అనేవి ఫైర్ యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అయిపోయినాయి. రిమైనింగ్ వాటిని బ్రోస్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారనమాట. ఓకేనా? అందుకు గాను వాళ్ళు ఆక్ట్రా యొక్క వాల్యూ అనేది ఎంత పే చేశారంటే 1,530 రూపాయలు అనేది పే చేశారు. అండ్ అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ అనేది బ్యాంకు డ్రాఫ్ట్ ద్వారా 50,000 అయితే పంపించారనమాట. నెక్స్ట్, తర్వాత సేల్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి పంపించారు. వాటిలో ఏమేమి ఇన్ఫర్మేషన్ అనేది పంపించారంటే 800 సైకిల్స్ అనేవి అమ్మారనమాట. ఒక్కొక్క దాని కాస్ట్ 220 రూపాయలకి అమ్మారు. అండ్ గోడౌన్ రెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కింద 2,000 అయితే ఖర్చు పెట్టారు. నెక్స్ట్, 5% అనేది కమిషన్ అనేది ప్రొవైడ్ చేయమని అన్నారనమాట. ఓకేనా? అండ్ ఆ ఇన్సూరెన్స్ అనేది అమౌంట్ అనేది 14,000 అయితే ఇచ్చారు. ఓకేనా? ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మనం బ్రీఫ్గా చూసాము. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సహాయంతో మనం ఏం చేయాలంటే, మనల్ని అడిగిన అకౌంట్స్, కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనర్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? ముందుగా ఈ ప్రాబ్లమ్స్ చేసే ముందుగా మనం ఏం చేయాలంటే, అబ్నార్మల్ లాస్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఈ అబ్నార్మల్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఉంది. అదేంటంటే చూడండి, గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ ఇంటూ డ్యామేజ్డ్ గూడ్స్ బై టోటల్ గూడ్స్ అనమాట. చూడండి, మనకి ఈ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించిన వాల్యూ అనేది ఎలా వస్తుందంటే, మొత్తం ఎన్ని సైకిల్స్ని పంపించాడు, 1000 సైకిల్స్ అనమాట. ఇంటూ మొత్తం 1000 సైకిల్స్, ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి 150 రూపాయలు. సో అందుకే 150తో మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,50,000 అయితే వచ్చింది అనమాట. అదే 1,50,000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్, కన్సైనర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ చూడండి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ అనేవి మనం నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ గానే ట్రీట్ చేస్తామన్నమాట.
ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క అమౌంట్ని మనం నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్గానే ట్రీట్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఫ్రైట్కి సంబంధించిన 10,000, ఇన్సూరెన్స్కి సంబంధించిన 1,500, రెండు యాడ్ చేస్తే 11,500 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ డ్యామేజ్డ్ గూడ్స్ చూడండి, ట్రాన్సిట్లో మనకి 1000 బైసైకిల్స్ అనేవి ఫైర్ వల్ల డ్యామేజ్ అయిపోయినాయి. సో అందుకని 1000 ఇక్కడ న్యూమరేటర్లో 100 తీసుకున్నాం అనమాట, డ్యామేజ్డ్ గూడ్స్ 100 అని. నెక్స్ట్ డినామినేటర్లో టోటల్ గూడ్స్ అనేవి ఎంత పంపించాడు, 1000 కదా. సో అందుకని 1000 అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఈ విధంగా ఫార్ములాకి సంబంధించినవి ఎంటర్ చేసాము. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. 1,50,000 ప్లస్ 11,500 చేస్తే మనకి వాల్యూ అనేది 1,61,500 అయితే వచ్చింది. ఇప్పుడు ఇంటూ 100 డివైడెడ్ బై 1000 చేస్తే మనకి వాల్యూ అనేది అంత వచ్చింది. చూడండి, ఎక్కడో మిస్టేక్ పోయింది, నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను. చూడండి, 1,50,000 ప్లస్ 11,500 ఈ రెండు మనం యాడ్ చేస్తే మనకి 1,61,500 వచ్చింది. ఇంటూ డ్యామేజ్డ్ గూడ్స్ 100 డివైడెడ్ బై టోటల్ గూడ్స్ 1000 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 16,150 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఆ యొక్క వాల్యూని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే అబ్నార్మల్ లాస్ కింద ట్రీట్ చేస్తామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ సంబంధించిన వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే చూడండి, క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ మైనస్ అబ్నార్మల్ లాస్ ఇంటూ అన్సోల్డ్ గూడ్స్ బై టోటల్ గూడ్స్. ఇలా ఫార్ములా అనేది ఉందన్నమాట. మొదటిగా మనం చూడండి, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్కి సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడే మనకి 1,50,000 అనేది వచ్చింది. ఓకేనా, మీరు చూడొచ్చు 1,50,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీకి సంబంధించి మనం యాడ్ చేసాము. 10,000 ప్లస్ 1,500 రెండు యాడ్ చేస్తే 11,500 అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కన్సైనీకి సంబంధించినవి ఓన్లీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ అక్ట్రాయ్ కింద 1,530 రూపాయలు అయితే ఖర్చు పెట్టాడు అనమాట. ఆ యొక్క అమౌంట్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. అదేంటంటే ఆక్ట్రాకి సంబంధించినది నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో అందుకని అదొక్కటి మాత్రమే తీసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ మైనస్ అబ్నార్మల్ లాస్ సంబంధించిన వాల్యూ 16,150 రూపాయలు అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ అన్సోల్డ్ గూడ్స్ యొక్క వాల్యూ 100 వచ్చింది. ఈ 100 అనేది ఎలా వచ్చిందంటే నేను చెప్తాను అండి. మొత్తం ఎన్ని పంపించాడు, 2,000 అయితే పంపించాడు అనమాట. ఎంత 1000 కదా పంపించింది, 1000 బైసైకిల్స్ పంపించాడు. దీంట్లో నుంచి ఎంత అమ్మేశాడు, 800 అమ్మేశాడు అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు 800 అమ్మేశాడు. సో అందుకని 800 మైనస్ చేస్తున్నా. ఓకేనా, అసలు 200 ఉండాలి. ఈ 200లో 100 ఏమైనాయి అంటే డ్యామేజ్ అయిపోయినాయి. ఓకేనా, ఫైర్ యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అయ్యడం వల్ల మనకి ఎంత మిగిలిన ఫైనల్గా 100 మిగిలి అనమాట. నేను మళ్ళీ చెప్తాను చూడండి, టోటల్గా మనకు ఉండాల్సింది 1000. 1000లో 800 అనేవి అమ్మేసామన్నమాట. అసలు ఉండాల్సింది 2,000. 2,000లో కూడా ఈ 200 ఉండాలి. కానీ 100 అనేవి మనకి ఫైర్ యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అయిపోయినాయి. సో అందుకని మనకి మిగిలిన స్టాక్ అనేది ఎంత అంటే 100 మాత్రమే. సో అందుకని 100 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట న్యూమరేటర్లో. నెక్స్ట్ ఇక్కడ టోటల్ గూడ్స్ యొక్క వాల్యూ 900 అనేది ఎలా వచ్చిందంటే, టోటల్ గూడ్స్ అనేవి పంపించింది 1000 బైసైకిల్ పంపించాడు అనమాట. దీంట్లో నుంచి డ్యామేజ్కి సంబంధించిన 100 సైకిల్స్ తీసేస్తే వాల్యూ అనేది ఇంకెంత ఉంది, 900 ఉంది. ఈ 900ని మనం టోటల్ గూడ్స్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మన ఫార్ములాకి సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాము. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అయితే చేద్దాం. 1,50,000 ప్లస్ 11,500 ప్లస్ 1,530 రూపాయలు. ఈ మూడు అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి 1,63,030 రూపాయలు అయితే వచ్చింది. దీంట్లో నుంచి మనం అబ్నార్మల్ లాస్ 16,150 రూపాయలు తీసేయాలి. తీసేస్తే మనకి 1,46,880 రూపాయలు అయితే వచ్చింది. ఇంటూ 100 డివైడెడ్ బై 900
చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 16,320 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఆ యొక్క వాల్యూని మనం ఏమంటాం అంటే క్లోజింగ్ స్టాక్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ విధంగా అబ్నార్మల్ లాస్ ఫైండ్ అవుట్ చేసాం, క్లోజింగ్ స్టాక్ కూడా ఫైండ్ అవుట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాము. కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మ్ అనేది ఇలా ఉంటుంది. డెబిట్ సైడ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా అంతే పర్టికులర్స్ అమౌంట్, ఇలా మన ప్రొఫార్మ్ అనేది ఉంటుంది. మొదటిగా మన డెబిట్ సైడ్ వచ్చేసరికి చూడండి, టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పి 1,50,000 అనేది ఎంటర్ చేసాం. ఈ 1,50,000 అనేది ఎలా వచ్చిందంటే టోటల్ ఎన్ని గూడ్స్ అనేవి పంపించాడు, 1000 గూడ్స్ అనేవి 1000 బైసైకిల్స్ అనేవి పంపించాడు అనమాట. ఒక్కొక్క దాని కాస్ట్ 150 రూపాయలు. సో ఆ విధంగా 2 మల్టిప్లై చేస్తే 1,50,000 అనేది వచ్చాయి. అదే 1,50,000 అమౌంట్ అనేది ఎంటర్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ కన్సైనర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ చూడండి, 10,000 ఫ్రైట్గా ఖర్చు పెట్టాడు అండ్ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్గా 1,500 ఖర్చు పెట్టాడు. సో ఆ విధంగా 2 యాడ్ చేస్తే మనకి 11,500 అనేది ఎంటర్ చేసామన్నమాట, టు క్యాష్ అకౌంట్ అని చెప్పి. ఓకేనా. నెక్స్ట్ టు అమర్ బ్రోస్ అకౌంట్ అని చెప్పి కన్సైన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఎంటర్ చేసామన్నమాట. ఎంత, 3,530 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. ఈ అమౌంట్ అనేది ఎలా వచ్చిందంటే చూడండి, ఆక్ట్రాకి సంబంధించిన 1,530 రూపాయలు అండ్ ఈ అడ్వర్టైజ్మెంట్కి అండ్ గోడౌన్ రెంట్కి సంబంధించిన 2,000, 2 యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3,530 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ కమిషన్ అనమాట. కమిషన్ అనేది ఎంత ప్రొవైడ్ చేయమన్నారు, 5% అనేది ప్రొవైడ్ చేయమన్నారు అనమాట సేల్స్ మీద. మొత్తం ఎన్ని సైకిల్స్ అమ్మాడు, 800 సైకిల్స్ అమ్మాడు. ఒక్కొక్క దాని కాస్ట్ 220 రూపాయలు. ఓకేనా. ఆ విధంగా 2 మల్టిప్లై చేస్తే మనకి 1,76,000 అనేది వచ్చింది. దీని మీద 5%, 5/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8,800 అయితే వచ్చిందనమాట. ఆ యొక్క అమౌంట్ మనం ఎలా ట్రీట్ చేస్తామంటే కమిషన్గా ట్రీట్ చేస్తామన్నమాట. సో అందుకని కమిషన్ అని రాసాము. ఓకేనా. ఈ విధంగా మనం డెబిట్ సైడ్ ఎంటర్ చేయాల్సిన 4 అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి చూడండి, సేల్స్కి సంబంధించిన వాల్యూ అనేది ఎంటర్ చేస్తాము. బై అమర్స్ బ్రోస్ అకౌంట్ అని చెప్పి సేల్స్కి సంబంధించిన అమౌంట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాము. 1,76,000 అనేది వచ్చింది. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నేను మళ్ళీ చెప్తాను చూడండి, 800 సైకిల్స్ ఇంటూ ఒక్కొక్క కాస్ట్ 220 రూపాయలు, అలా మనం మల్టిప్లై చేస్తే 1,76,000 అనేది వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్కు కింద మనకి ఎంత వచ్చింది, 16,150 రూపాయలు అయితే వచ్చిందనమాట. దీంట్లో నుంచి మనం ఇన్సూరెన్స్కి సంబంధించిన 14,000 తీసేయాలి. 14,000 మనం మైనస్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2,150 రూపాయలు వచ్చింది. అదే వాల్యూ అనేది మనం అబ్నార్మల్ లాస్ కింద చూపించామన్నమాట. ఓకేనా. మన ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశారు కదా 14,000కి సంబంధించింది. సో అందుకని దానికి సంబంధించిన అకౌంట్ కూడా ఎంటర్ చేయాలి. బై ఇన్సూరెన్స్ అకౌంట్ అని చెప్పి క్లైమ్ అని మనం బ్రాకెట్లో రాసామన్నమాట. 14,000 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ సంబంధించిన వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, 16,320 రూపాయలు అయితే వచ్చింది కదా. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. సో ఈ విధంగా డెబిట్ సైడ్ ఎంటర్ చేయాల్సిన అమౌంట్స్ అండ్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాల్సిన అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాము. ఈ 2 అమౌంట్స్ అనేవి కంపేర్ చేస్తే క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. సో అందుకని ఆ యొక్క 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 1,76,000 ప్లస్ 2,150 ప్లస్ 14,000 ప్లస్ 16,320 రూపాయలు. ఈ విధంగా 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 2,08,470 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే వాల్యూ మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటల్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. బోత్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే టోటల్లో నుంచి ప్రెజెంట్ ఉన్న వాల్యూస్ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. ముందు ఆ యొక్క 4 అమౌంట్స్ యాడ్ చేద్దాం. 1,50,000 ప్లస్ 11,500 ప్లస్ 3,530 రూపాయలు ప్లస్ 8,800. ఈ 4 అమౌంట్స్ అనేవి మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 1,73,830 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఈ అమౌంట్ అనేది టోటల్ కాలంలోంచి తీసేస్తాం. టోటల్ సంబంధించిన వాల్యూ అనేది ఎంత ఉంది, 2,08,470 రూపాయలు అయితే ఉంది. దీంట్లో నుంచి మైనస్ 1,73,830
830 రూపాయలు అయితే తీసేస్తాం అనమాట. తీసేస్తే ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చింది, 34,640 రూపాయలు అయితే వచ్చింది. ఆ యొక్క వాల్యూని మనం ఏమంటామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా చూపిస్తాము. బ్రాకెట్లో మనం ప్రాఫిట్ అని రాసామన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి డెబిట్ సైడ్ ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అనేది వచ్చినట్లయితే అది ప్రాఫిట్ అని అర్థం. అదే మనకి క్రెడిట్ సైడ్ వస్తే అది లాస్ అని అర్థం అనమాట. ఓకేనా. ఈ విధంగా ఈ కన్సైన్మెంట్ అకౌంట్ ద్వారా మనకి ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కన్సైన్కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, మొదటిగా మనం ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ నట్టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి సేల్స్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. 1,76,000 ఆల్రెడీ ఎలా వచ్చిందో నేను చెప్పాను. మొత్తం 800 సైకిల్స్ని అమ్మాడు అనమాట. ఒక్కొక్క సైకిల్ యొక్క కాస్ట్ అనేది ఎంతకు అమ్మాడంటే 220కి అమ్మాడు. సో ఆ విధంగా ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ అనేది 1,76,000 అనేది వచ్చింది. ఆ యొక్క వాల్యూ అనేది మనం డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ చూడండి, మనకి ఈ యొక్క అడ్వాన్స్ బిల్ అనేది మనకి పంపించాడు అనమాట. ఎంతకి, ఇక్కడ చూడండి 50,000 అనేది అడ్వాన్స్గా పంపించాడు బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా. సో అందుకని 50,000 అనేది మనం ఎంటర్ చేసాం బై బ్యాంక్ అని చెప్పి. ఇక్కడ మనం పర్టికులర్గా అడ్వాన్స్ అని మీరు చూపిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ కోసం నేను రాయడం నేను ఇక్కడ ఎంటర్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 50,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఈ 50,000 అనేది దేనికి సంబంధించింది, అడ్వాన్స్కి సంబంధించినవి. నెక్స్ట్ కన్సైన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి 3,230 రూపాయలు అయితే వచ్చాయన్నమాట. అవి ఎలా వచ్చాయంటే ఆక్ట్రాయ్ సంబంధించిన 1,530 రూపాయలు, నెక్స్ట్ గోడౌన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన 2,000. ఆ రెండు యాడ్ చేస్తే మనకి 3,530 రూపాయలు అనేది కన్సైన్ ఎక్స్పెన్సెస్గా వచ్చాయి. వాటికి నేమ్ అనేది ఏం పెట్టామంటే బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి కమిషన్ కూడా మనం ఎంటర్ చేయాలన్నమాట. కమిషన్కి సంబంధించిన అమౌంట్ అనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. 8,800 అనేది వచ్చింది. చూడండి, సేల్స్కి సంబంధించిన వాల్యూ అనేది మనకి ఎంత, 1,76,000 అనమాట. దీని మీద మనం 5%, 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8,800 అయితే వచ్చిందనమాట. ఆ యొక్క వాల్యూని మన కమిషన్గా చూపించాం. సో ఈ విధంగా మనకి క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాల్సిన 3 అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాము. ఇప్పుడు మనకి డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. సో అందుకని అదే అమౌంట్ అనేది టోటల్లో ఎంటర్ చేసాము. ఓకేనా. అదే అమౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాం. ఇప్పుడు రెండు బోత్ సైడ్స్ టాలీ చేయడం కోసం మనం ఏం చేస్తాం, ముందుగా ఈ యొక్క 3 అమౌంట్స్ యాడ్ చేస్తాం. 50,000 ప్లస్ 3,530 రూపాయలు ప్లస్ 8,800. ఇలా ఈ 3 అమౌంట్స్ అనేవి మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది 62,330 రూపాయలు అయితే వచ్చింది. ఈ అమౌంట్ అనేది మనం టోటల్లోంచి తీసేస్తాం అనమాట. టోటల్కి సంబంధించిన వాల్యూ 1,76,000లో నుంచి మనం ఆ 3 అమౌంట్స్ని యాడ్ చేయగా వచ్చిన వాల్యూ 62,330 రూపాయలు అనేది తీసేస్తాం. తీసేస్తే మనకి ఫైనల్గా వాల్యూ 1,13,670 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే వాల్యూ ఎంటర్ చేసాము. దీనికి నేమ్ అనేది ఏం పెట్టామంటే బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి చూపించామన్నమాట. ఓకేనా. బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్గా మనం బ్రాకెట్లో ఎంటర్ చేసాం, ఈజీగా అర్థం అవడం కోసం. ఓకేనా. ఈ విధంగా మనకి కన్సైనీ బుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. కన్సైనీ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అనమాట. దీంట్లో మనం ఓన్లీ ఒకటే ఎంటర్ చేస్తాము. అదేంటంటే బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి 1,50,000 అనేది ఎంటర్ చేసాం. ఈ 1,50,000 అనేది ఎలా వచ్చిందో ఆల్రెడీ నేను చెప్పాను అనమాట. మొత్తం సైకిల్స్ 1000 సైకిల్స్ ఇంటూ ఒక్కొక్క కాస్ట్ 150 రూపాయలు. ఆ విధంగా మనం మల్టిప్లై చేస్తే 1,50,000 అనేది వచ్చింది. సో అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా. ఇప్పుడు అదే అమౌంట్ అనేది మనం టోటల్లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాము. బోత్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే అదే అమౌంట్ అనేది ఇన్నర్ కాలంలో ఎంటర్ చేస్తాం. దానికి నేమ్ అనేది ఏమని పెడతామంటే ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి 1,50,000 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా. సో ఈ విధంగా గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కన్సైనర్కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఈ యొక్క కన్సైనర్ అకౌంట్లో మనం మొదటిగా డెబిట్ సైడ్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ అని చెప్పి అడ్వాన్స్కి సంబంధించిన 50,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ అని చెప్పి ఎక్స్పెన్సెస్, కన్సైన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ 2,000 ప్లస్ 1,530 రూపాయలు రెండు యాడ్ చేస్తే 3,530 రూపాయలు అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ కమిషన్ సంబంధించింది కమిషన్ అకౌంట్ అని చెప్పి కమిషన్ 8,800 రూపాయలు అనేది ఎంటర్ చేసామన్నమాట. ఈ విధంగా మనకి డెబిట్ సైడ్ వచ్చే 3 అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాము.
నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి చూడండి, సేల్స్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాము. 1,76,000 అనేది వచ్చింది కదా, అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, బోత్ అమౌంట్స్ అనేవి కంపేర్ చేస్తే క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. సో అందుకని అదే అమౌంట్ అనేది టోటల్లో ఎంటర్ చేశాను. సేమ్ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు బోత్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ప్రెజెంట్ ఉన్న ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తాం. 50,000 ప్లస్ 3,530 రూపాయలు ప్లస్ 8,800. ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 62,330 రూపాయలు అయితే వచ్చింది. ఈ అమౌంట్ అనేది టోటల్లోంచి తీసేస్తాం అనమాట. 1,76,000లో నుంచి మైనస్ 62,330 రూపాయలు తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,13,670 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. దీనికి నేమ్ అనేది ఏం పెట్టామంటే టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్గా చూపించామన్నమాట. ఓకేనా, మీరు ఒకటి గమనించారా, ఇక్కడ ఈ కన్జైనీ అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అనేది ఏముందో అదే అమౌంట్ అనేది మనకి ఈ కన్జైనర్ బుక్లో కూడా కన్జైనర్ అకౌంట్లో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ అకౌంట్స్ నేమ్స్ మాత్రమే మారుస్తాం అనమాట. అమౌంట్స్ మాత్రం సేమ్ అవే ఎంటర్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు డెబిట్ సైడ్ ఉన్నది క్రెడిట్ సైడ్కి వస్తుంది, క్రెడిట్ సైడ్ ఉన్నది డెబిట్ సైడ్కి వస్తుంది అనమాట. జస్ట్ అమౌంట్స్ అనేవి మనం రివర్స్ చేస్తాము, నేమ్స్ అనేవి చేంజ్ చేస్తాం అనమాట. అంతే, ఇంక రిమైనింగ్ అంతా సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకేనా, ఇలా మన కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్, నెక్స్ట్ కన్సైనర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా రేపు ఈ కన్సైన్మెంట్కి సంబంధించిన లాస్ట్ ప్రాబ్లం అబ్నార్మల్ లాస్ అండ్ నార్మల్ లాస్ ఒకే ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఆ యొక్క ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.